ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాల సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను పట్టేసి చక్కటి మాటలు పరిశుద్ధమైన గ్రంథంలో నేర్చుకుందాం. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మనము ప్రార్థన ఎలా చేయాలి అన్న దాని విషయంలో కొద్ది నిమిషంలో మనము దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేస్తాము, అందరూ కూడా చేస్తారు. కాకపోతే దేవునికి అనుకూలంగా దైవ చిత్తానుసారంగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన ప్రకారం మనము ప్రార్థన ఎలా చేయాలి అన్న మాటను ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే, ఒక మాట మనకి పరిశుద్ధమైన గ్రంథంలో చాలా క్లుప్తంగా రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. దేవునికి స్తోత్రం. ప్రతి ప్రార్థన కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. అక్కడ చూడండి, ఆ 7వ వచనం మరొకసారి మనం చూస్తున్నట్లయితే ఏమని రాయబడిందంటే, అక్కడ శరీరధారి ఉన్న దినములో మహారోదనముతోను. చాలా ఇక్కడ చూడండి, మనము ఈ శరీరధారి ఉన్న దినములు అంటే ఈ లోకంలో ఈ శరీరంతో జీవించిన జీవిత కాలంలోనే మహారోదనతోనూ కన్నీటితోనూ దేవునికి ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చిన ఆత్మ ఈ శరీరంలో ఉన్నది కనుక ఈ శరీరములో దేవుని ఆత్మ ఉన్నంత కొలది, అంటే ఈ శరీరంలో ఆత్మ ఎన్ని దినములైతే ఉంటుందో, ఎన్ని రోజులైతే ఉంటుందో, అన్ని రోజులు మాత్రమే మనము రోదనతోనూ కన్నీటితోనూ మనము ప్రార్థన చేయగలిగిన వారు అవుతాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ దేవుడు ఈ శరీరాన్ని సృష్టించి ఈ శరీరాన్ని మనకి అనుగ్రహించి దేవుని యొక్క ఆత్మ మనకి అనుగ్రహించబడినప్పుడు మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకి కనబడుతూ ఉంటుంది. ఏమని కనబడుతుంటుంది? దేవుడు నేల మన్నును తీసుకొని ఆ మట్టిని ఒక బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మకు ఆ మట్టి దేహమునకు జీవ ఆత్మను అనుగ్రహించడం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, అంటే మట్టి బొమ్మలో దేవుడు సృష్టించి ఆ సృష్టి తరపున మంచి మహిమగల వస్త్రమును ఆ బొమ్మకు తొలగించి దేవుడు తన ఆత్మను ప్రాణమును అనుగ్రహించి ఉన్నాడు. ఆ తర్వాత మనం చూసినట్టు ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు అదే ఆది కాండంలో ఒక చోట రాయబడి ఉంటుంది, అవ్వ ఆదాములు ఈ మట్టి దేహముతో వారు పాపము చేసినప్పుడు దేవుని యొక్క మాట వినకున్నప్పుడు వారికి చర్మము చొక్కను ఇచ్చినాడు. అందుకనే ఈ శరీరము చర్మము అనగా శరీరము, ఈ శరీరముతో మనం ఉన్నంత సేపు మహారోదన. ఎందుకంటే ఈ శరీరం మొట్టమొదట ఈ దేహము మట్టితో చేయబడింది. ఆ తర్వాత ఈ దేహమునకు చర్మం అనే శరీరాన్ని దేవుడు అమర్పించి ఉన్నాడు కనుక ఇప్పుడు మనము ఈ శరీరంతో ఉన్నంత చేపే దేవునికి మహారోదన, అంటే మహారోదనతోనూ కన్నీటితోనూ మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామంట. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, అక్కడ ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఈ శరీరంలో ఏక ఆత్మ ఏక మనసు కలిగి ఉన్నాం మనం. అయితే మనము ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం గమనించాలంటే మన మనసు ఏక మనస్సు అయి ఉండాలి. అంటే ఈ మనసులో మరి యొక్క ఆలోచన ఉండకూడదు. దేవుడితో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడితో నువ్వు మాట్లాడేటప్పుడు దేవుడు నీవును దేవుడు ఇద్దరము కలిసి ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. మరొక ఆలోచన కనుక నీకు వచ్చినట్లయితే నీ హృదయం 2 తలంపులు కలిగి ఉన్నట్లు, నీ మనసు 2 ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా నువ్వు కనబడతావు. అందుకనే ఇక్కడ ఏక మనసు, ఒకే ఆలోచన కలిగి నువ్వు ఏ విషయం అయితే ప్రార్థన చేస్తావో ఆ విషయం ముందు నువ్వు మనసు ఉంచి ప్రార్థన చేయి. ఏక మనసు పెట్టి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు
అంగీకరిస్తాడు. కనుక ప్రభు జ్ఞాపకం చేసుకోండి, నీవు చేయవలసిన ప్రార్థన ఏంటంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రభు యొక్క సన్నిధానంలో మనము ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థించాలి. నిత్యము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రతి విషయం ముందు ఏక మనసు కలిగి నిత్యము మనం కనుక ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు సమాధానం పొందుకుంటాము, ఆ ప్రార్థనకు జవాబు కలుగుతూ ఉంటది. కనుక నీవు ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక నువ్వు ప్రార్థన చేయాలి. ఎడతెగక నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడంట. ఒక మాట చూద్దాం, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలంట. ఇంకొక మాట చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అందుకనే ప్రభు జ్ఞాపకం చేసుకొని మనము దేవుని యొక్క సన్నిధిలో సంతోషిస్తూ ప్రార్థన చేయాలి. ఇంకొక మాట మనం చూసినట్లయితే ప్రభు యొక్క సన్నిధిలో ఆసక్తితో చేయాలి, ఆశ కలిగి చేయాలి. నువ్వు ఎలా చేయాలి? ఆసక్తి నీకు ఉండాలి. నేను దేవునితో సావాసం కలిగి ఉండాలన్న ఆశ నీకు రావాలి. నేను దేవునితో మాట్లాడాలన్న ఆసక్తి నీకు రావాలి. అప్పుడు నువ్వు దేవునితో ప్రార్థన చేస్తుందని అవుతావు, లేక దేవుడితో ప్రార్థన చేసిన వారు అవుతాం. ప్రభుని జ్ఞాపకం చేసుకోండి, మనము ఏ విషయంలో మనము ఆసక్తి కలిగి ఉంటామో అది దేవునికి అనుకూలంగా ఉండాలి. దైవ చిత్తానుసారంగా మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో చేయాలి. అయితే మనము ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము బహుగా కనబడతాం. ఒక మాట మనం చూసినట్లయితే ఈ ఆసక్తికరమైన మాట ఎక్కడ ఉంటుందంటే, యాకోబు ఒక రాత్రి అంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేశాడు. తనకు రావాల్సిన దీవెన పొందుకున్నాడు, తనకు కావాల్సిన ఆశీర్వాదం పొందుకున్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, యాకోబు రాత్రికాలం చేసిన ప్రార్థన మనందరము చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తికరంగా ఉండాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, దైవ చిత్తానుసారం కలిగి ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థన ఆసక్తికరమై ఉంటుంది కనుక ఆ ప్రార్థనకు సమాధానము నీకు దొరుకుతూ ఉంటుంది. అందుకని జ్ఞాపకం చేసుకొని ఏప్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? రోదనతోనూ కన్నీటితోనూ మనము ప్రార్థన చేసేవారు ఉండాలి. అందుకని జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థన బహుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దైవ చిత్తానుసారంగా ఉండాలి. మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకనే మన ప్రార్థన రోదనతో ఉండాలి, కన్నీటితో ఉండాలి. ఎప్పుడు? ఈ శరీరముతో మనం ఉన్నంత కాలం వరకే, ఈ మట్టి శరీరంతో, ఈ దేహముతో మనము జీవించిన జీవిత కాలంలోనే మనము రోధించాలి, కన్నీరు కార్చాలి. ఒకవేళ దేవుడిచ్చిన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు రోదన చేయలేవు, కన్నీరును కార్చలేవు. నువ్వు ప్రక్షాతాపమునికి రాదు, ఆశీర్వాదమునికి రాదు, జీవం రాదు. నువ్వు ఏదైనా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలన్నా, దేవుని ద్వారా నువ్వు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలన్నా ఈ మట్టి దేహముతోటే, ఈ శరీరముతో ఉన్న ఈ దేహముతోటే నీవు దేవునికి రోదనయు కన్నీరు కనుక పెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఈ శరీరము ద్వారా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే జ్ఞాపకం చేసుకోండి, మనము చేసే ప్రతి ప్రార్థనకు సమాధానము కలుగాలంటే నువ్వు ప్రార్థన ఏక మనస్సు కలిగి చేయాలి, ఏకాత్మతో చేయాలి, ఏక మనసుతో చేయాలి, ఏకగ్రీయంగా వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఎడతెక్క నువ్వు చేసేవారిగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఎడతెక్క నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని మీకు ఒక చిన్న ప్రార్థన గురించి చేస్తాను. యాకోబు గారు చేసిన ప్రార్థన, ఒక రాత్రి అంతా ప్రార్థన ఎలా చేశాడు తెలుసా? ఆసక్తితో చేశాడు, ఆశ కలిగి చేశాడు. ప్రభువా, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టినాను.
దేవుడు యాకోబును గద్దించాడు, బెదిరించాడు, కొట్టాడు. అయినా సరే ఆయన పాదములు విడిచిపెట్టలే. అప్పుడు అన్నాడు, నువ్వెవరివి, నీ పేరు ఏమిటన్నాడు. నా పేరు యాకోబు అన్నాడు. అయితే ఇక నుంచి నీ పేరు యాకోబు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడివి కనుక ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు అని అన్నాడు. ప్రార్థన, అదిగో అటువంటి ప్రార్థన మనకి కావాలి, అటువంటి ఆసక్తి మనకు రావాలి, అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఈ దేహంతోటే, ఈ శరీరంతోటే నీవు ప్రార్థన రోధించాలి. ఈ ప్రార్థన కన్నీరు విడవాలి. నీ ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రార్థన ఎంతో విలువైనదై ఉండాలి. అయితే నువ్వు అనేకుల నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అనేకుల కొరకు నువ్వు విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. అనేకుల కొరకు నువ్వు ఆ రోదన చేసేవారిగా ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి నీ బిడ్డలకు, నీ కుటుంబానికి సమాధానం దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమేన్. తనలో వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా తండ్రి, నీవు మాతో మాట్లాడిన మాట ప్రభువా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఈ శరీరములతో జీవించిన జీవిత కాలంలోనే నీవు రోధిస్తూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయమన్నావు. అవు ప్రభువా, ఈ శరీరముతోనే మేము జీవించిన జీవిత కాలంలోనే నీకు రోదనయు కన్నీరును వినిపించాలి తండ్రి. అట్టి ప్రార్థన మేము చేయాలి. అట్టి మనసు కలిగి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ మనసును అనుగ్రహించండి. మహారోధించే వారిగా ఉండాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి ప్రభు. తన కుటుంబం కొరకు, తన బిడ్డల కొరకు, అనేకమైన ప్రజల కొరకు రోధిస్తూ కన్నీరు కార్చే బిడ్డలుగా ఈ లోకంలో అనేకులను మీరు తయారు చేసి, అనేకులను నీ కృప చూపించి అటువంటి ప్రార్థన చేసేవారుగా నీ బిడ్డలు తయారు చేయమని మీరే సహాయం దయచేయమని కూర్చున్నాం. మేము కూడా ప్రభా మా ప్రార్థన రూములో అనేకుల కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఎంతమంది వారందరి కొరకు కన్నీరుతోనూ రోదనతోనూ ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు సమాధానం అనుగ్రహిస్తున్నాం తండ్రి. అట్టి కృప అనేక బిడ్డలకు అనుగ్రహించండి, మీరే సహాయం దయచేయండి. ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయండి. ఏక మనసు కలిగి నువ్వు ప్రార్థించేమన్నావు, ఎడతెక్క నువ్వు ప్రార్థన చేయమన్నావు ప్రభా. అయ్యా, మేము ఏక మనసు కలిగి ఎడతెక్క ప్రార్థన చేసేవారుగా నీ సన్నిధిలో ఉండే కొన్ని కృప చూపించండి. అనేక బిడ్డలకు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం అనేకులకు అనుగ్రహించి, ప్రార్థన ద్వారానే విజయము, ప్రార్థన ద్వారానే ఆశీర్వాదము, ప్రార్థన ద్వారానే రక్షణ, ప్రార్థన ద్వారానే స్వస్థత నీ బిడ్డలు పొందుకున్నటకు ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వించి రక్షణాత్మకమైన కృప కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.